హల్లెలూయా. మీ అందరికీ స్వాగతం క్రైస్ట్ ఎంఎస్సి తెలుగు ఆన్లైన్ చర్చ్కి. ఈ సమయం ప్రార్థన సమయం. నాకు తెలుసు మీరందరూ చాలా ఉత్సాహితులై ఉన్నారని ఈ సభ కోసం, ఈ సేవ కోసం. ఏదైతే ఈరోజు జరగబోతుందో ఆదివారపు సేవ, ప్రత్యేక ఆదివారపు సేవలో మీ అందరికీ స్వాగతం. త్వరగా తయారు కండి. ఈ ఆదివార సభ కోసం ఎవరైతే మీ పక్కన ఉన్నారో వాళ్ళను కూడా తయారు చేయండి ఈ సభ కోసం. ఈ సమయం ప్రార్థన చేద్దాం. మీ చేతులను దేవుని వైపు చూపి మీ కళ్ళను మూసుకొని ఆత్మలో అన్ని భాషల్లో ప్రార్థించండి. చెప్పండి అన్ని భాషల్లో. రాఖబు శూంద్రల వర బూంద్రే లేగ్రా సాంద్రల వర బూంద్రల బరే బ్రకబు శూంద్రల వర బూంద్రల బరే బ్రా సాంద్రల బ రాగబా శాంద్రల వర బూంద్రల బరే బ్రా సూంద్రే లేగేరెల బు శాంద్రే లేఖాంద్రల వర బూంద్రల బరే బ్రా సాంద్రల వర బూంద్రల బ రేఘనల బా శాంద్రల వర బూంద్రలే బ్రకబు సాంద్రే లేకేంద్రల వర బూంద్రల బరే బ్రా సాంద్రల వర రగబు శాంద్రల బ రేగాంద్రల వర బూంద్రల బరే బ్రా సాంద్రే లాఖారల బా శాంద్రే లా రఖబా సూంద్రల వర బూంద్రల బ రేఖ్రబా సాంద్రల వర బూంద్రల బరే బ్రా సాంద్రల బ రేగిరెల బా శాంద్రల వర బూంద్రే లేఖ్రిబా సాంద్రల వర బూంద్రల బరే బ్రా సాంద్రే లాఖారల బా శూంద్రల వర బూంద్రే లేగారల బా శాంద్రల బ రాఖబు శూంద్రల వర బూంద్రలే బ్రా సూంద్రే లేకేంద్రల వర బూంద్రల బరే బ్రా సాంద్రల వర రగబు శాంద్రల బ లాగబా సాంద్రే లా రాఖబా సూంద్రల వర బూంద్రలే బ్రా సాంద్రల వర రగబు శాంద్రే లాగమా సూంద్రల వర బూంద్రల బరే బ్రా సాంద్రల బ రేకేంద్రల బ రఖరల బ శాంద్రల వర బూంద్రల బరే బ్రా సాంద్రే లాబో లోబో సూంద్ర
ప్రార్థన చేయండి. ఆయన మహిమ కలవాడు. రేపు సూత్రలబ రఖబ శాంత్రలబర బూత్రలబ. ఆయన ప్రేమ అన్యోన్యత కలిగినది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు యొక్క మన మొదటి ప్రేయర్ పాయింట్ మనం చదవబోతున్నాము. మనం వాక్యం చూద్దాం బైబిల్ నుండి. అపోస్తుల గ్రంథం యొక్క 4వ అధ్యాయము 33వ వచనంలో మనం చదువుదాం. ఇదునుగాక అపోస్తులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యం ఇచ్చిరి. దేవకృప అందరి యందు అధికంగా ఉండెను. ఇదియుగాక అపోస్తులు బహుబలంగా ప్రభువైన యేసు పునరుత్థానం గూర్చి సాక్ష్యం ఇచ్చిరి. దేవుని కృప అందరి యందు అధికంగా ఉండెను. హల్లెలూయా. మనం ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయం మనము తీవ్రతతో కలిగి ఆత్మయందు మనము అన్ని భాషల్లో ప్రార్థన చేద్దాం. ఈ సమయం మనం ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్క క్రైస్తవుడు చర్చ్ కోసం మనం ప్రార్థన చేస్తున్నాము. ఏదైతే ఈ చర్చ్ నడుస్తున్నాయో మొత్తం ప్రపంచంలో క్రైస్తవులు ఏదైతే చర్చ్ ఉన్నదో దాని కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం. ఆత్మలో దేవుని యొక్క ఇచ్ఛ, దేవుని యొక్క అనుగ్రహము, దేవుని యొక్క చిత్తము దీని ద్వారా పూర్తవుతుంది. యేసు నామములో మనం ప్రార్థన చేస్తున్నాము. ఏదైతే దేవుని యొక్క సిద్ధమైన చిత్తం ఏదైతే ఉందో, దేవుని ఎవరైతే క్రైస్తవులు ఉన్నారో చర్చ్ నడుపుతున్నారో వారి ద్వారా దేవుని యొక్క సిద్ధము పూర్తి అవుతుంది. మరియు ఎవరైతే సంతులు ఉన్నారో వారు దేవుని రాజ్యం కొరకు పనిచేస్తున్నారు. వారి ద్వారా చాలా మంది దేవుని యొక్క రాజ్యంలోకి వస్తున్నారు మరియు దేవుని యొక్క చిత్తం ద్వారా వారు నడుస్తున్నారు. యేసు నామములో మనం ప్రార్థన చేద్దాం. మీ చేతులను దేవుని వైపు చూపి అన్ని భాషల్లో ప్రార్థించండి. ప్రతి ఒక్క చర్చ్ కోసము అన్ని భాషల్లో ప్రార్థించండి. రాఖబు శూంద్రల బరబూంద్రే లే గ్రా సాంద్రల బరబూంద్రల బరి బ్రకబు శాంద్రల బరబూంద్రల బ రేగారల బ శాంత్రే లాఖబా సూంద్రల బరబూంద్రల బరి బ్రా సాంద్రల బరబూంద్రల బ. ప్రార్థన చేయండి. ప్రతి ఒక్క క్రైస్తవ చర్చ్ కోసం రా బ్రో సూంద్రల బరబూంద్రల బ రేక్రెబు సూంద్రల బరబూంద్రల బరి దేవుని యొక్క కృప అనుగ్రహం వారి ద్వారా పూర్తవుతుంది. యేసు నామములో రాఖబ శాంత్రల బర బూంద్రల బరే బ్రాజాంద్రల బ రేగరల బ శాంత్రల బర బూంద్రల బరే బ్రకబు సూంద్రల బర బూంద్రే లేగేరెల బ సాంత్రల బర బూంద్రల బరే బ్రాజాంద్రే లాఖబ సూంద్రల బ రేగిమ సూంద్రల బర బూంద్రల బరే బ్రాజాంద్రల బర రాఖబు శాంత్రే లా బ సాగరల బ శాంత్రల బర బూంద్రల బరే బ్రాసూంద్రల బ రేకింద్రల బరే బ్రకబు శూంద్రల బర బూంద్రల బ. వారి ద్వారా దేవుని రాజ్యంలో అధిక మంది వస్తున్నారు. యేసు నామములో రఖబ శాంత్రల బర బూంద్రల బ. దేవుని యొక్క అజెండా దీని ద్వారా పూర్తవుతుంది. యేసు నామములో రాగబు శూంద్రల బర బూంద్రల బ రేక్రెబ జాంత్రల బర బూంద్రల బరే బ్రాజాంద్రే లాగరల బ శాంత్రల బర బూంద్రల బరే బ్రకబు జాంత్రే లేకింద్రల బర బూంద్రల బరే బ్రాజాంత్రల బర రగబు శాంత్రల బ లాగమ సాంత్రల బర బూంద్రల బరే బ్రాజాంత్రే లాఖరల బ శూంత్రల బ రేగింద్రల బర బూంద్రే లేఖరల బ శాంత్రల బర బూంద్రల బరే బ్రాజూంత్రల బర రగబు శాంత్రే లాగమ సాంత్రల బ రఖబ శాంత్రల బర బూంద్రల బరే బ్రాజాంత్రల బ. ప్రార్థన చేయండి. ప్రతి ఒక్క చర్చ్ కోసం రా బ్రోజూంత్రల బ రేగరల బ సాంత్రల బర బూంద్రల బ. దేవుని యొక్క రాజ్యం దాని ద్వారా ముందుకు సాగుతుంది. యేసు నామములో రగబ సాంత్రల బర బూంద్రల బరే బ్రాజాంత్రల బర రగబు శూంత్రల బ రేగిరెల బు సూంత్రల బర బూంద్రలే బ్రాజాంత్రే లేకింద్రల బర బూంద్రల బరే బ్రకబు శాంత్రల బ రేగరల బ సాంత్రల బర బూంద్రలే బ్రాజూంత్రల బర బూంద్రల బ. దేవుని యొక్క చిత్తం దీని ద్వారా పూర్తి అవుతుంది. రేగ్రేబు సూంత్రే లేఖాంత్రల బర బూంద్రల బరే బ్రాజాంత్రల బర బూంద్రల బ రేగరల బ శాంత్రల బర బూంద్రల బరే బ్రాజూంత్రల బ. హల్లెలూయా, హల్లెలూయా. ధన్యవాదములు పితా, ధన్యవాదములు పితా, ధన్యవాదములు ప్రభువా. ఈ చర్చ్ ఏదైతే నడుస్తుందో ప్రభువా, ఈ చర్చ్ మొత్తానికి ధన్యవాదములు. మీ ద్వారా మీ చిత్తం ఏదైతే ఉందో దేవుడా దీని ద్వారా పూర్తి అవుతుంది. యేసు నామంలో ప్రతి ఒక్కరు నీ నామంను స్వీకరిస్తున్నారు. యేసు నామంలో ధన్యవాదములు పితా. ఈ ప్రార్థన యేసు నామంలో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు ఏదైతే ఈ మీటింగ్ యొక్క 2వ ప్రేయర్ పాయింట్ మనం ప్రార్థన చేస్తున్నాము. మనం ప్రార్థన చేస్తున్నాం, వచనం తీసుకుంటున్నాము. 2వ పీటర్ యొక్క 3వ అధ్యాయము 11 నుండి 12 వచనం మనం చదువుతాం. ఇవన్నీ ఇట్ల లయమై పోవునని కనుక ఆకాశము రావులు కొని
లయమైపోవునట్టియు పంచభూతములు మహావేంద్రములతో కరిగిపోవునట్టియు దేవుని దినపు రాకడి కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధాత్మ ప్రవర్తతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గల వారై ఉండవలెను. హల్లెలూయా. అదేవిధంగా కొలస్సీయుల 3వ అధ్యాయం 2-4 మనం చదువుదాం. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకునుడి. ఇలాగనగా మీరు మృత్యు పొందితిరి, మీ జీవనము క్రైస్తవుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనము జీవనమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపడుదురు. హల్లెలూయా. మనం ప్రార్థన చేస్తున్నాము. దేవుని రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరి అన్నా చెల్లెల కోసం మనం ప్రార్థన చేస్తున్నాం. బ్రదర్ అండ్ సిస్టర్ కోసం మనం ప్రార్థన చేస్తున్నాము. దేవుని యొక్క ఇంట్లో వాళ్ళు ఇంకా ఉత్సాహితులై ఉన్నారు మరియు వాళ్ళ హృదయము ఉత్సాహంగా ఉంది ప్రతి ఒక్క పనులు చేయడానికి. మరియు వాళ్ళ చేతిలో అధికారం ఇవ్వబడి ఉంది శైతానంని వెళ్ళగొట్టడానికి మరియు సువార్తను ప్రకటించడానికి. మరియు వాళ్ళు నిర్భీకత కలిగి ఉన్నారు. మనం అదే విధంగా ప్రార్థన చేస్తున్నాము, ఒప్పుకొనులు చేస్తున్నాము. ప్రతి ఒక్క మెంబరు, ప్రతి ఒక్క లీడరు ఖాళీగా ఉండరు. వాళ్ళు దేవుని రాజ్యంలో వాళ్ళు బలపరుచుతున్నారు. మరియు ఎవరైతే వారు జయించారో, ఎవరైతే వారు వేరే వాళ్ళని తిరిగి జన్మించారో వాళ్ళ ద్వారా వాళ్ళని ఇంకా వాక్యంలో బలపరుస్తున్నారు. మనం అదే విధంగా ప్రార్థన చేస్తున్నాం ప్రతి ఒక్కరి కోసము. వాళ్ళు ఈ దేవుని రాజ్యంలో ఏదైతే వస్తువులు ఉన్నాయో దాని మీద వాళ్ళు ధ్యానిస్తున్నారు. మరి ఈ ప్రపంచంలో ఏ వస్తువైనా కానీ వాళ్ళ ధ్యానం పోగొట్టదు యేసునామములో. మనం ప్రార్థిస్తాం. మీ చేతులను దేవుని వైపు చూపి అనే భాషల్లో ప్రార్థన చేయండి. ప్రతి ఒక్క లీడర్ మెంబర్, ప్రతి ఒక్క బ్రదర్ సిస్టర్ కోసం లేగిరేలి బోస్తుంద్రల బర బూంద్రలే బ్రాసాంత్రల బ రకబాషాంత్రల బర బూంద్రల బరే బ్రాసాంత్రే లేకేంద్రల బర బూంద్రల బరే బ్రాసాంత్రల బర్రగ బోషాంత్రల బ రేగాంత్రల బర బూంద్రల బరే ప్రకబోషాంత్రల బర బూంద్రలే బ్రాసాంత్రే లగాంత్రల బర బూంద్రల బరే బ్రాసాంత్రల బర బూంద్రల బరే ప్రకబోషూంత్రల బర బూంద్రల బ. ప్రార్థన చేయండి ప్రతి ఒక్క క్రైస్తవుల కోసం. రేపు సూత్రల బర బూంద్రల బరే బ్రాసాంత్రల బ రగబాషాంత్రల బర బూంద్రల బరే బ్రాసాంత్రల బర బూంద్రల బ రేగారల బసాంత్రల బర బూంద్రల బరే ప్రకబోషూంత్రల బర బూంద్రే లేగాంత్రల బర బూంద్రల బరే బ్రాసాంత్ర లాఖారల బషాంత్రల బ లగమా సూంత్రల బర బూంద్రల బరే బ్రాసాంత్రే లేకేంద్రల బర బూంద్రల బరే బ్రాసాంత్రల బర బూంద్రల బరే ప్రకబోషాంత్రల బ రేగేంద్రల బర బూంద్రలే బ్రాసాంత్రల బర రగబోషాంత్రే లగమా సూంత్రల బర బూంద్రల బరే బ్రాసాంత్రల బర రగబోషూంత్రల బర బూంద్రల బ. వారు నిర్భీకత కలిగి ఉన్నారు. రేపు సూంత్రల బర బూంద్రే లేగ్రాసాంత్రల బర బూంద్రల బ. వారి చేతిలో అధికారం ఉంది శైతానాన్ని వెళ్ళగొట్టడానికి యేసు నామములో. రేపు సూంత్రల బ వాళ్ళ అధికారాన్ని కలిగి ఉన్నారు. సువార్తని ప్రతి ఒక్క చోట ప్రకటించడానికి యేసు నామములో. రగబా సూంత్రల బ వారి ద్వారా సువార్త ప్రతి ఒక్క చోట ప్రకటించబడుతుంది యేసు నామములో. రగబో సూంత్రల బర బూంద్రల బ. దేవుని రాజ్యంలో స్వర్గంలో ఉన్న ప్రతి ఒక్క వస్తువు మీద వాళ్ళ ధ్యానం కలిగి ఉన్నారు యేసు నామములో. రేబ్రో సూంత్రల బర బూంద్రల బ రేగారల బసాంత్రల బర బూంద్రలే బ్రాసూంత్రలే కేంద్రల బర బూంద్రే లేఖాంత్రల బర బూంద్రల బరే బ్రాసాంత్రల బర రగబోషాంత్రల బ. హల్లెలూయా, హల్లెలూయా. ధన్యవాదములు ప్రభువా. వాళ్ళు ప్రతి ఒక్కరు ప్రభువా ఖాళీగా లేరు యేసు నామములో. నీ రాజ్యంలో నీ వాక్యంలో బలపరుచుతున్నారు యేసు నామములో. ధన్యవాదములు ప్రభు. వారి ద్వారా ప్రతి ఒక్కరు ఆత్మలో బలపరచబడుతున్నారు యేసు నామములో. ఈ ప్రార్థన యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మనం అరుద్దాం గట్టిగా హల్లెలూయా. మహిమ. ఈ సమయం మనము దేవుని యొక్క ఆరాధన చేస్తున్నాము. ఈ సమయం మనము ప్రేస్ టీమ్ ని స్వాగతిద్దాం చప్పట్లతో.
చేసినప్పుడు, మనము ప్రార్థన చేసినప్పుడు సమాధానం వస్తుంది, మార్పులు జరుగుతాది. మన దేవుని వాక్యంతో ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనా స్థలంలో గొలుసులు విరిగిపోతాయి, తలుపులు తిరిగిబడతాయి. మన యేసుని నామంలో ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనా స్థలంలో గొలుసులు విరిగిపోతాయి, తలుపులు తెరవబడతాయి. మన యేసుని నామంలో ప్రార్థన చేసినప్పుడు, మనము ప్రార్థన చేసినప్పుడు సమాధానం వస్తుంది, మార్పులు జరుగుతాది. మన దేవుని వాక్యంతో ప్రార్థన చేసినప్పుడు, మనము ప్రార్థన చేసినప్పుడు సమాధానం వస్తుంది, మార్పులు జరుగుతాది. మన దేవుని వాక్యంతో ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన ఒక అవకాశం, ప్రార్థన ఒక ఆరాధన, ప్రార్థన ఒక సహవాసం పరిశుద్ధాత్మతో. ప్రార్థన ఒక అవకాశం, ప్రార్థన ఒక ఆరాధన, ప్రార్థన ఒక సహవాసం పరిశుద్ధాత్మతో. నువ్వు ప్రార్థన చేసినప్పుడు సమాధానం వస్తుంది, మార్పులు జరుగుతాది. మన దేవుని వాక్యంతో ప్రార్థన చేసినప్పుడు, మనము ప్రార్థన చేసినప్పుడు సమాధానం వస్తుంది, మార్పులు జరుగుతాది. మన దేవుని వాక్యంతో ప్రార్థన చేసినప్పుడు, మనము ప్రార్థన చేసినప్పుడు సమాధానం వస్తుంది, మార్పులు జరుగుతాది. మన దేవుని వాక్యంతో ప్రార్థన చేసినప్పుడు, యేసు నామంలో ప్రార్థన చేసినప్పుడు, పరిశుద్ధ ఆత్మతో ఇది ఒక సహవాసం, వాక్యం ప్రకారంగా ప్రార్థన చేసినప్పుడు, పరిశుద్ధ ఆత్మతో ఇది ఒక సహవాసం, యేసు నామములో ప్రార్థన చేసినప్పుడు. హల్లెలూయా. మీ అందరికీ స్వాగతం మరొకసారి ఈ ఆన్లైన్ చర్చ్కి. ఈ సమయం ర్యాప్సోడీ సమయం. ఇట్స్ ర్యాప్సోడీ టైం, రియాలిటీ టైం. ఈరోజు తేదీ 28 జూన్ 2020 ఆదివారం. ఈరోజు వాక్య యొక్క సందేశం యొక్క టైటిల్ మనం చూద్దాము. ఎల్లప్పుడూ ఫలవంతంగా, ఎల్లప్పుడూ ఆశీర్వదికంగా. హల్లెలూయా. వచనం తీసుకొనబడి ఉంది బైబిల్ నుండి లూకా యొక్క 8వ అధ్యాయము 14వ వచనం మనం చదువుదాం. ముళ్ళ పొదలలో పడిన వారెవరనగా, విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణచివేయబడి ఉండి పరిపక్వంగా ఫలింపని వారు. హల్లెలూయా. మనం చదువుదాం. పాస్టర్ క్రీస్ కిలోమే మనకి ఈ వాక్యం ద్వారా ఏదైతే వివరిస్తున్నారో, పై వచనంలోని పరిపక్వం అనే పదం గ్రీకు పదమైన టెలిస్పోరే నుండి వచ్చినది. టెలిస్పోరే అనేది ఒక సమ్మేళన పదం మరియు ఇది బైబిల్లోని పై వచనంలో మాత్రమే కనిపిస్తుంది. ఇది ఫలవంతం కావడం, పండిన స్థితికి రావడం, ఫలితాన్ని తీసుకువచ్చే
పరిపక్వ స్థితికి తీసుకురావడం అనే అర్థాన్ని ఇస్తుంది. హల్లెలూయా. యథాచితంగా పై వచనంలో వాస్తవానికి ఫలాలను పరిపూర్ణతకు తీసుకురాలేదనుగా సూచిస్తుంది. కానీ ఇది మనకు దేవుని ప్రణాళికను, ఆయన ఆలోచనలను తెలియజేస్తుంది. మనం ఎప్పటికీ ఫలించే వారంగా మరియు ఉత్పాదకంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన మన పండ్లను పరిపూర్ణతకు తీసుకువస్తాడు. హల్లెలూయా. ఏదో ఒకటి ప్రారంభించి ఎప్పటికీ పూర్తి చేయని వ్యక్తులు చాలా మంది ఉన్నారు. వారు ఎల్లప్పుడూ ఎక్కడో మధ్యలో ఆగిపోతారు. వారు ఎప్పటికీ పూర్తి చేయలేరు. వారు ఎందుకు పూర్తి చేయలేకపోయారో చెప్పడానికి వారికి ఎల్లప్పుడూ కథలు ఉంటాయి. వారు ఫలితాలను రద్దు చేయబడ్డాయి మరియు ప్రక్రియలు తగ్గించబడతాయి. కానీ మీ కథ వేరు. మీరు ఫలవంతంగా ద్రాక్షవల్లి పండ్లను కలిగి ఉంటారు మరియు మీ పథకాలను మీరు పరిపూర్ణతకు తీసుకువెళ్తారు. హల్లెలూయా. మీరు ఏమి చేసినా అది ఫలవంతంగా కావడానికి దేవుడు ఆత్మ మీలో పనిచేస్తుంది. దానిని మీరు ఎల్లప్పుడూ ధృవీకరించండి. మీరు ప్రభువుతో ఆయన వాక్యపు వెలుగుల్లో నడుస్తున్నప్పుడు మీ ఆలోచనలను రద్దు చేయబడవు లేదా శారీరక గర్భాస్త్రవం కూడా కలగదు. దేవుని బిడ్డగా ఇది మీ వారసత్వం. హల్లెలూయా. దీని గురించి మరో అందమైన విషయం ఏమిటంటే, మీరు ఋతువులో మరియు ఋతువు కాని సమయాల్లో ఫలాలను ఉత్పత్తి చేస్తారు. మీరు ఎల్లప్పుడూ ఫలవంతమైన వారిగా మరియు ఉత్పాదకమైన వారిగా ఉన్నారు. హల్లెలూయా. దేవుడు రూపకల్పన ద్వారా నాటిన వర్ధిల్లుతున్న చెట్టులాగా నిలబడి ఆనందం యొక్క అంచులతో లోతుగా పాతుకుపోయి నీటి కాలువల ఎరలను నాటబడినదే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతను చేసినంతయు సఫలమగును. హల్లెలూయా. కీర్తన యొక్క 1వ అధ్యాయము 1 నుండి 3వ వచనము. ఎంతటి గొప్ప జీవితం! దేవుడు ధన్యుడు. హల్లెలూయా. ఈ సమయం మనం ప్రార్థన చేద్దాం. మీ చేతులను దేవుని వైపు చూపి మీ కన్నును మూసుకొని నా వెంట ప్రార్థించండి. చెప్పండి, ప్రియమైన తండ్రి, నాకు ఎప్పుడూ పెరుగుతున్న మహిమ, ఆశీర్వాదాలు మరియు స్థిరమైన ఉత్పాదకత గల జీవితాన్ని ఇచ్చినందుకు వందనాలు. నా ప్రణాళికలు, పథకాలు మరియు కలలు రద్దు చేయబడవు. పరిశుద్ధాత్మ శక్తితో పరిపూర్ణత గల ఫలితాలను ఫలిస్తాను. యేసు నామములో ఆమీన్. హల్లెలూయా. ధన్యవాదములు. ఈ సమయం మనము సాక్షులను స్వాగతిద్దాం. హల్లెలూయా. మేము మహారాష్ట్ర నుంచి రావాలని అనుకున్నాము. ఇక్కడ వాళ్ళు మమ్మల్ని అద్దాని అన్నారు. రావద్దని మమ్మల్ని ఇట్లా బెదిరించి పోలీసు వాళ్ళు వస్తారు, వాళ్ళు వస్తారని మేము విశ్వాసంతో ఆన్లైన్ చూసుకుంటా నేను కోసిన ప్రార్థన చేసిన. మా ఇంట్లోకి మేము పోవాలి, కొంతమంది అన్నారు బయట ఉంచుతామని అన్నారు. ప్రభుదేవుని గురించి ప్రార్థన చేసిన నేను. మేము ఇంట్లోకే పోవాలి, చక్కగా మా ఇంట్లోకి మేము పోవాలి. ధన్యవాదాలు అండి. మా ఇంట్లోకి మేము పోతే మా ఇంటికి వచ్చినాక మేము ఇంట్లోకి వచ్చినాక మాకు మంచిగా వచ్చినాము. వచ్చినట్టు చెక్ చేసిపోయారు. మళ్ళీ మా ఇంటికి ఎవ్వరు రాలేదు, ఏ పోలీసు వాళ్ళు రాలేదు, ఎవ్వరు డాక్టర్ రాలేదు. ముద్ర వేసిపోతా అన్నారు, ముద్ర సుతే వేయలేదు. రోజు పోసిన ప్రార్థన చేసినా మా ఇంటికి ఎవరు రావద్దని ఆన్లైన్లో చేసి చూసుకుంటా వచ్చని నింపుకుంటా. ధన్యవాదాలు. ఇంత మంచి వచ్చని మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు పాస్టర్. మంచి చర్చ్ మాకు ఆన్లైన్ చర్చ్ మాకు చార్జ్ చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ జీజస్. ధన్యవాదాలు పితా పరమేశ్వర్కు. ధన్యవాదాలు పాస్టర్. ఐ లవ్ పాస్టర్. We have the life of God which cannot be corrupt. Cannot be corrupt. Praise the Lord. Because church was not supposed to get sick ever. Church, the message to the church is that they have divine life. Praise the Lord. Jesus said, not mine but thine be done.
Do you ask God that what you are doing, should you be doing it or not? Many don't have that consciousness. God wants you to live according to His will. Bible says those who are living, they should not live for themselves, but to Him for who died for them and who has purchased them. Father, in the name of Jesus, I pray for children. I speak health. I speak healing in their bodies in the name of Jesus. I command that demon of darkness to leave them in the name of Jesus Christ of Nazareth. I command those unclean spirits to come out of them in the name. ప్రైజ్ ద లార్డ్. నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను మరొకసారి దేవుడి సన్నిధిలోకి, అందమైన ఆదివారంలోకి ఆహ్వానం. మనం ఇంకను ముందుకు వెళ్లే ముందు నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మీరు దేవుడికి ప్రార్థించండి. మీరుగా ఆయనతో మాట్లాడండి. మీరుగా మాట్లాడండి. చెప్పండి మీరు ఎంతగానో ఆయనకు ప్రేమిస్తున్నారని మీరు చెప్పండి. మీరు దేవుడికి లోబడి ఉన్నారని మీరు చెప్పండి. మీరు ఆయనతో మాట్లాడండి. మీరు ప్రార్థన చేయగలరు. మీ ప్రార్థనలు వినడానికి సిద్ధంగా ఉన్నారు.
ధన్యవాదములు పరలోక తండ్రి, మీరు మాకిచ్చిన అధికారం, మీరు అందరికన్నా గొప్పవాళ్ళు ప్రభు. ధన్యవాదము మీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మాతో మాట్లాడడం, పరిశుద్ధాత్మ యొక్క సాహసానికి వందనాలు. ధన్యవాదములు తండ్రి, యేసు ప్రభుని మా కోసం నిజంగా పంపించిన ధన్యవాదములు పరిశుద్ధాత్మ. అవును తండ్రి, ధన్యవాదం మీ యొక్క వాక్యాన్ని కొరకై ధన్యవాదములు. పరిశుద్ధ గ్రంథానికి వందనాలు, మీ యొక్క వాక్యాన్ని అందులో రాసినందుకు వందనాలు. మీ యొక్క ప్రేమకై, మీ యొక్క కృపకై, మీ దయకై అనుకూలమైన జీవితం ఇచ్చిన నా యొక్క మెదడు, నా యొక్క హృదయము తెరుచుకొని వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నాను ప్రభువా. మీ నుంచి వినడానికి, మీ ద్వారా నేర్చుకోవడానికి, మీ చిత్తానుసారం జీవితాన్ని కొనసాగడానికి యేసు పరిశుద్ధ నామంలో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నాకు తెలుసు మీరు సిద్ధపడి ఉన్నారు ముందుకు సాగడానికి. గిల్గల్ నుంచి జెరికో నుంచి బెతల్కి, బెతల్ నుంచి జెరికోకి మనము సమీక్ష చేద్దాము. ఇక్కడ ఆగవద్దు అన్న దానిట. అది మీలో చాలా మందికి సహాయం చేసి ధన్యవాదములు. మీ యొక్క ఫీడ్బ్యాక్ మాకు ఇచ్చినందుకు మేము ఇంకను మీ నుంచి తెలుసుకోవాలనుకున్నాము. అప్పుడు మీకు ఏం కావాలో మాకు అర్థం అవుతుంది. ఇంకను ఎలాగ మీ ముందుకి తీసుకురావాలన్నది ఈ యొక్క ఫేజ్ లో ఉన్న జీవితం. ప్రైజ్ ది లార్డ్. పోయిన వారము మనము బెతల్ గురించి మాట్లాడుకున్నాము. గిల్గాల్ నుంచి బెతల్ కి ఎలా వెళ్లాలన్న అంశం, బెతల్ అనే స్థలంలో లోబడి ఇంకను మనకి బాగా అవగాహన రావడానికి కోసము మనము ఆదికాండముల నుంచి 28వ అధ్యాయం చాలా వచనాలు ఉన్నాయి, కానీ నేను 12వ వచనం నుంచి మొదలు పెడతాను మనకి అవగాహన రావడానికి కోసము. ఎందుకంటే బెతల్ అనే స్థలము దేవుడికి లోబడి ఉండటము. నాకు ఏదైతే స్వంతమో అది మీకు కూడా స్వంతము. గిల్గిల్లో మీ యొక్క ప్రయాణం కొనసాగుతారు, బెతల్లో మీరు దేవుడికి లోబడి ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. మీరు అంటారు నాకు ఏది స్వంతమో మీకు అది స్వంతమని. గిల్గాల్లో మీరు దేవుడిని అడుగుతున్నారు, బెతల్లో మీరు దేవుడికి చెప్తున్నారు, దేవా నాకు ఏదైతే స్వంతమో అది మీకు స్వంతము. ప్రైజ్ ది లార్డ్. అంటే మనము యాకోబు యొక్క కథని చదువుదాము. ఆదికాండము 28వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు అతడు ఒక కల కనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి నుండెను, దాని కొన ఆకాశము నుండి, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచున్నారు, మరియు యెహోవా దాని పైన నిలిచెను. నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇసాకు దేవుడనైన యెహోవాను నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకు నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇక రేణువోలిగను. నీవు పడమటి తట్టున, తూర్పు తట్టున, ఉత్తరము తట్టున, దక్షిణ తట్టున వ్యాపించేదు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలంగానే, నీ సంతానము మూలంగానే ఆశీర్వదించబడును. ఇక్కడ ఆయన దేవుడిని జ్ఞాపకం చేసుకుంటున్నారు. అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేస్తున్నారు, ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్లే ప్రతి స్థలమునందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరల రప్పించేదను. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను నేను విడువను చెప్పాగా. ఇక్కడ చాలా అందమైన విషయాలు ఉన్నాయి, కానీ నేను ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళ్తున్నాను. యాకోబు నిద్ర లేచి, యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలం అందున్నాడు, అది నాకు తెలియకపోయేను అనుకోనే. బెతల్లో మీకు దేవుడు ఎవరో తెలుసు. మీ జీవితంలో ఆయన ఉనికిడి మీరు తెలుసుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. అది చెప్పి ఉన్నారు, బెతల్లో మీరు దేవుడు ఎవరు అనేది తెలుసుకుంటారు. చాలా మందికి దేవుడు ఎవరో తెలియదు. వాళ్ళు అంటారు ఏదో దైవికమైనది ఏదో చెప్పి ఉన్నది, నాలో లోపల ఏదో ఉంది అది చెప్పింది అని. కానీ వాళ్ళకి దేవుడు ఎవరో ఇంకా తెలుసుకోలేదు. దేవుడికి ధన్యవాదాలు. యాకోబుకు తెలుసు దేవుడు ఎవరు. 17వ వచనంలో భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకున్నాను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తన తలగడను చేసుకొనిన రాతిని తీసి దానిని స్తంభముగా నిలిపి దానిని మీద నూనె పోసెను. ఇది ఎంత అద్భుతంగా ఉన్నది. యాకోబు తెల్లవారుజామునే లేచారు. చాలా మందికి తెలీదు పొద్దున్నే ఎందుకు లెగాలి అని అనుకుంటూ ఉంటారు. మనము యాకోబు నుంచి నేర్చుకుంటూ ఉన్నాము. యాకోబు తెల్లవారుజామునే లేచారు కాబట్టి మీరు కూడా మీరు ఆచరించండి. ఆ స్థలమును ఆయన బెతల్ అని పిలిచారు. లూజ్ ఎలిఫస్ అనేది ఆ యొక్క నగరం పేరు. యాకోబు ఒక మొక్కు మొక్కాడు, దేవుడు ఎల్లప్పుడూ నాతోనే ఉన్నారు, నేను ఏ ప్రక్క వెళ్ళినను దేవుడు నాకు తినడానికి ఆహారము, చుట్టుకోవడానికి రెమెంట్ ఇస్తారు. అప్పుడు నేను నా తండ్రి వద్దకు తిరిగి ప్రశాంతంగా వెళుతూ నా దేవుడైన యెహోవాని నేను నమ్ముచున్నాను. మీరు ఇది చూస్తున్నారా? యాకోబు వాక్ చేస్తున్నారు. ఆయన లోబడి ఉండటానికి దేవుడితో మాట్లాడుతున్నారు. అందుకని అన్నాను, బెతల్ అనే స్థలంలో మీరు చాలా లోబడి ఉంటారు దేవుడికి అని. ప్రైజ్ ది లార్డ్.
22వ వచనము, మరియు స్తంభముగా నేను నిలిపిన రాయి దేవునికి మందిరమగును, మరియు నీవు నాకిచ్చిన యావత్తు 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించినని మొక్కెను. ఆయన దశంభాగం గురించి మాట్లాడుచును. దశంభాగం అనేది దేవుడికి లోబడి ఉండటము. నాకు ఏదైతే ఆశీర్వాదం ఉందో ఆ ఆశీర్వాదంలోనే చేస్తాను. చాలా మంది దశంభాగాలు ఇవ్వరు. వాళ్ళు అంటారు దశంభాగం అనేది ప్రాముఖ్యమైనది కాదు, అది చట్టానుసారంగానే వచ్చి ఉన్నది. మోషే ఉన్నప్పుడే వచ్చి ఉన్నది. మోషే కన్నా ముందు అబ్రహాము ఆయన దశంభాగం ఇచ్చారు. తర్వాత యాకోబుని చూసాము, ఆయన పాటిస్తున్నారు. కావున మోషే గారి చట్టంలో కూడా దశంభాగం అనే విషయంకి ప్రాముఖ్యత ఇచ్చారు. దశంభాగం అనేది మోషే ఒక చట్టంలో కన్నా ముందే వచ్చింది. కొత్త నిబంధనలో తెలియజేయబడింది. మీకు ఎవరు చెప్పనవసరం లేదు మీరు దేవుడికి లోబడి ఉండాలి అని. నేను నా ప్రయాణాన్ని ఆరంభించాను. చాలా మంది అన్నారు నీకు ఎందుకు దేవుడు అంటే అంత ఇష్టం, ఒక రోజు గుణపాటు తెలుస్తావు అని. ఆ రోజు ఎప్పటికీ రాలేదు. ప్రైజ్ ది లార్డ్. నేను దేవుడికి రోజు రోజు మరింత ఎక్కువగా లోబడి ఉంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. చాలా మంది అన్నారు నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు అని. అప్పుడు నేను అన్నాను నేను ఎలాగున్నాను అలాగే వదిలేయండి అని. నువ్వు ఒక పిచ్చివాడివి అన్నారు. నేను నా కుటుంబంలో వదిలేశాను, నా స్నేహితులను వదిలేశాను. అప్పుడు నా కుటుంబీకులు అన్నాడు నువ్వు పిచ్చివాడివి అయ్యావు. మరి ఇప్పుడేమో నా కుటుంబీకులు నా స్నేహితులు అంటున్నారు నువ్వే సరైనవుడివి, మేమే పిచ్చివాళ్ళము అని. మీరు దేవుడితో ఉంటే ఏది కోల్పోరు. ఎవరైనా సరే దేవుడితో నడిచిన వాళ్ళు తిరిగి ఖాళీ చేతులతో రాలేదు. మీకు ఎవరు చెప్పకుండా చూసుకోండి మీరు దేవుడిలో ఉన్నారంటే పిచ్చివాళ్ళు అని. ఆయనని ఆరాధించండి. ఎందుకు దేవుడికి లోబడి ఉండాలనుకున్నారు? మీరు చాలా అందంగా ఉన్నారు, మీకు చాలా తెలివితేటలు ఉన్నాయి, మీకు చాలా అందం ఉంది, మీకు చాలా తెలివి ఉంది, మీరు ఎందుకు సంఘ సిబ్బందులుగా ఉన్నారు అని. లేకపోతే నేనేం చేయమంటారు? నేను రాక్షస మనుషుల కోసం పని చేయాలా? ఎవరైతే టీకా ఇస్తారో మరొకరికి టీకా ఇచ్చే మనుషులు, నేను ఎవరి కోసం పని చేయాలి? మనుషులు ఇంకో మనుషులు చంపేవాళ్ళు. నేను ఎందుకని దేవుడి కోసం పని చేయకూడదు? నాకున్న జ్ఞానముతో నాకెందుకని అంత జ్ఞానం ఉండి నేను దేవుడి కోసం పని చేయకూడదు? నా వృత్తి ఒక ఇంజనీర్, కానీ నేను దేవుడి కొరకు పని చేస్తున్నాను. నేను చాలా సంతోషంగా ఉన్నాను. మీతో ఎవరు చెప్పకుండా చూసుకోండి మీరు ఎందుకు అంత జ్ఞానం పెట్టుకుని దేవుడికి పని చేస్తున్నారని. ఇంత జ్ఞానం పెట్టుకుని దేవుడి కోసం వృధా చేస్తావా? మీరు ఆ యొక్క శిష్యుల్లాగా. ఎప్పుడైతే ఒక ఆవిడ అలబాస్టర్ ని పట్టుకొని వచ్చిందో ఆవిడ యేసుకి పెడుతూ ఉంటే అక్కడ వాళ్ళు అన్నారు ఎందుకని ఇంత విలువైంది పాడు చేస్తున్నావని. అలాగా అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అన్నారు మీరు చాలా అందంగా ఉన్నారు దేవుని మీరు ఆరాధించడానికి. ఇలాంటి ఆలోచనలు ఎప్పుడూ మీకు రానివ్వకండి. మీరు దేవుడికి లోబడి ఉండండి. మీ దగ్గర ఉన్న దాంట్లో మీరు లోబడి ఉండండి. మీకు ఉన్న జ్ఞానాన్ని మీ వృత్తిలోనే కాకుండా దేవుడి కోసం కూడా ఉపయోగించండి. ఆయనే కదా మీ జ్ఞానం ఇచ్చి ఉన్నారు. మాతో సాక్ష్యం పంచుకుంటున్నారు మీరు ఎలాగా మీ యొక్క కంపెనీలో ఫస్ట్ వచ్చారన్న విషయం. మీరు కోట్లు ఉన్న ప్రాజెక్ట్ ని కూడా మీరు చేసి ఉన్నారు. అలాగే మీరు దేవుడి కోసం కూడా పని చేయాలి. ఎవరు మిమ్మల్ని ఆపుచున్నారు? మీ యొక్క వృత్తికి అర్హత ఉంది, మీ యొక్క జ్ఞానాన్ని వాడుకోవడం. మరి దేవుడి విషయం ఏంటి? చాలా మంది అంటారు నేను దేవుడి కొరకు ఎప్పుడు పని చేస్తానంటే నా యొక్క వృత్తి పనులన్నీ అయిపోయాక అని. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు మీరు హాస్యం చేస్తున్నారు. మరి దేవుడి కొరకు శ్రేష్టమైన సమయము ఏంటి? మీ శ్రేష్టమైన సమయం అంతా కూడా మీరు సాతానుకి ఇస్తున్నారు. మొత్తం అయిపోయాక మీరు రిటైర్ అయ్యాక అప్పుడు మీరు దేవుడికి సేవ చేద్దాం అనుకుంటున్నారా? కాదు. నేను యవ్వనస్తులతో మాట్లాడుతున్నాను, యువకుడితో మాట్లాడుతున్నాను. ఎవరు మిమ్మల్ని మోసం చేయకుండా చూసుకోండి. మీరు చిన్నవాళ్ళు, మీరు దేవుడి కొరకు పని చేయలేరని కాదు. దావీదు 17 సంవత్సరాలు గోలియాతుని ఓడించిన దావీదు 17 సంవత్సరాలు ఆయన యొక్క జ్ఞానము దేవుడి నుంచి వచ్చి ఉన్నది. అప్పుడు ఏం జరిగింది? ఆయన రాజయ్యారు. ఆయన ఒక రాజును మాత్రమే చూశారు, సక్సెసర్ అనే రాజు. ఆయన చనిపోక ముందు ఒకరే రాజు. ఆయన 17 సంవత్సరాలు ఎప్పుడైతే దేవుడి కొరకు సేవ చేశారో తల్లిదండ్రులు మీరు మీ పిల్లలకి నేర్పించకండి ఓ నా పిల్లాడు చాలా చిన్నవాడు అని. లేదు, వాళ్ళు వృత్తి కొరకు పని చేస్తున్నారు. ఏ వృత్తి గురించి మాట్లాడుతున్నారు? ఎక్కడ దేవుడికి లోబడి ఉన్నాడు మీ యొక్క బాలుడు, మీ యొక్క యువకుడు దేవుడు కొరకై? లేదు, ఆయన చదువులో చాలా బిజీగా ఉన్నారు. ఏం చదువులు? ఎవరు నేర్పిస్తున్నారు? ఏం నేర్పిస్తున్నారు? ఎందుకని లోకరీతిగా పెంచుతున్నారు? కాదు కాదు కాదు. మీరు దేవుడికి లోబడి ఉండండి. మీ పిల్లల్ని కూడా లేవు. కావున పెద్దలనే దేవుడికి లోబడి ఉండేలా పెంచండి. స్థలము దేవుడికి లోబడి ఉండటము. ప్రైజ్ ది లార్డ్.
బెతెల్ అనే స్థలంలో ఆగిపోకూడదు. మీరు జెరికో వైపు ముందుకు సాగాలి. ఎందుకంటే కొంతమంది ఉంటారు, వాళ్ళు దేవుడికి లోబడి ఉంటామంటారు, కానీ వాళ్ళు సాగలేకుండా పోతారు. వాళ్ళు అంటారు నేను దేవుడికి లోబడి ఉన్నాను అని. తర్వాత ఏంటి? దేవుడికి లోబడి ఉండడం మంచిదే, కానీ అది మాత్రమే సరిపోదు. దేవుడికి లోబడి ఉండి ముందుకు సాగాలి. ఇంకొక స్థలం ఉంటుంది, ఆ స్థలము జెరికో. జెరికో అనే స్థలములో పరిశుద్ధాత్మని కలుస్తావు. ప్రైజ్ ది లార్డ్. పదండి చదువుదాము. 2వ కింగ్ 2వ అధ్యాయము 4వ వచనము. పిమ్మట ఎలీషా యెహోవా నిన్ను యెరికోకి పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనగా అతడు యెహోవా జీవము తోడు నీ జీవము తోడు నేను నిన్ను విడువనేను గనుక వారిద్దరూ యెరికో ప్రయాణము చేశారు. మీరు ఇది చూస్తున్నారా? వాళ్ళ యొక్క ప్రయాణము గిల్గాల్ నుంచి మొదలు పెట్టారు. వాళ్ళు బెతల్ వైపు ప్రయాణం సాగించారు. బెతల్లో కూడా వాళ్ళు ఆగలేదు. వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళ ప్రయాణము జెరికోకి వెళ్లారు. ప్రైజ్ ది లార్డ్. జెరికో అనే స్థలంలోనే మీరు పరిశుద్ధాత్మను కలుస్తారు. యోషువ 5వ అధ్యాయంలో మీరు చూడగలుగుతారు. యోషువ 5వ అధ్యాయము 13 నుంచి 15 వచనము. జోషువా యెరికో ప్రాంతములో ఉన్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకున్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. యేషువా అతని యొద్దకు వెళ్లి నీవు మా పక్షముగా ఉన్నవాడవా మా విరోధముల పక్షం ఉన్నవాడవా అని అడిగారు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మీరు చూడగలుగుతారు. మరి జోషువా ఇంకెవరినో చూశారు. అతన్ని అడిగారు, నువ్వు మాతో ఉన్నావా లేకపోతే మాకు విరోధులతో ఉన్నావా? 4వ వచనము. అతడు కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నానెను. ప్రైజ్ ది లార్డ్. జోషువా నేల మట్టుకు సాగిలపడి నమస్కరించేసిన ఏలినవాడ తన దాసునికి సెలవిచ్చినని అడిగెను. ప్రైజ్ ది లార్డ్. అందుకు యెహోవా సేనాధిపతి నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ పాదరక్షములను తీసివేయమని జోషువాతో చెప్పగా జోషువా అలాగే చేసెను. ప్రైజ్ ది లార్డ్. యోషువాకి తెలీదు ఆయన పరిశుద్ధాత్మతో మాట్లాడుతున్నారని. ఎప్పుడైతే తను తెలుసుకున్నారో ఆయన మాట్లాడేది పరిశుద్ధాత్మతో అని, అప్పుడు అనుకున్నారు, ఓ అలాగే నేను మీ చిత్త ప్రకారమే చేస్తాను. ఆయన యుద్ధానికి సిద్ధపడుతున్నారు. ఆయన చేతిలో ఖడ్గం ఉంది. హల్లెలూయా. అకస్మాత్తుగా ఆయన కన్నులు తెరిచి ఉండెను. అప్పుడు ఆయన పరిశుద్ధాత్మని చూడగలిగారు. మీరు దేవుడికి లోబడి ఉన్న తర్వాత పరిశుద్ధాత్మని పొందుకున్నారా? మీ యొక్క జీవితంలో పరిశుద్ధాత్మ యొక్క అనుభూతి పొందారా? చాలా మంది క్రైస్తవులకి పరిశుద్ధాత్మ గురించి తెలియదు. ఒకవేళ తెలుసుకున్నా దూరం నుంచే తెలుసుకున్నారు. పరిశుద్ధాత్మతో వాళ్ళు ఎప్పుడు సాహసం చేయలేదు. వాళ్ళకి మనుషుల యొక్క స్ట్రాటజీస్ తప్ప ఇంకేమీ తెలియదు. మనుషుల జ్ఞానంతోనే వాళ్ళు నడిపిస్తారు. చూడండి, ఇతన్ని జెరికోని జయించడానికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన జెరికోని జయించడానికి వచ్చారు. మీరు ఎప్పుడైతే పరిశుద్ధాత్మని కలుస్తారో అప్పుడు మీ జీవితం మారిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఆత్మకు తెలుసు మీరు ఎప్పుడైతే సవాళ్లు ఎదుర్కొంటారో వాటిని హతమార్చడానికి సహాయం చేస్తారు. దేవుడికి తెలుసు జోషువా ఒక్కడే జెరికోని జయించుకొని రాలేదు అని. జెరికో యొక్క గోడలని నువ్వు దూకగలుగుతావా? స్ట్రాటజీ. చాలా మంది జీవితంలో ఏం చేయాలో వాళ్ళకి తెలీదు. చాలా మంది అంటారు, ఓ నీ జీవితంలో నేను ఎలాగా మార్చుకోవాలి అని. దేవుడు మీ యొక్క బ్రేక్ త్రూ గురించి ఆలోచించమని చెప్పట్లేదు. ఆయన ప్రపంచం మొత్తం మీ కిందకి రావాలని కోరుకుంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా మందికి ఈ విషయం తెలియదు. వాళ్ళు అంటారు, నేను జీవితంలో అభివృద్ధి పొందాలనుకుంటున్నాను డబ్బుల విషయంలో అని. నేను ఇందులో అభివృద్ధి చెందాలి, అందరూ అభివృద్ధి చెందాలని అనుకుంటున్నారు. కాదు, మీరు ఎప్పుడైతే పరిశుద్ధాత్మని కలుస్తారో మీకు తెలుస్తుంది అప్పుడే మీరు ప్రపంచం మొత్తం ఎలా కిందికి తీసుకురావాలని. ప్రైజ్ ది లార్డ్. మీకు కావాల్సింది అలా మీ ముందుకు వచ్చేస్తుంది. జీవితంలో పరిశుద్ధాత్మతో మీరు ఎప్పుడైతే ముందుకు సాగుతారో అప్పుడు ఆయన మీకు దైవ సంబంధమైన స్ట్రాటజీస్ ఇస్తారు, దైవ సంబంధమైన ఐడియాస్ ఇస్తారు. ఆయన జోషువాతో చేశారు. జోషువా దేవుడికి లొంగిపోయారు. ఆయన అన్నారు, నువ్వు 6వ రోజున చుట్టూ తిరిగి ఉండిపోతారు. అలాగా 7వ రోజున 7 సార్లు చుట్టూ తిరిగి మీరు గట్టిగా అరవాలి. మీ యొక్క 7వ రౌండ్ పూర్తి చేసుకోవాలి. మనకు తెలిసినప్పుడు ఏం జరిగిందో. ప్రైజ్ ది లార్డ్. 7 సార్లు అరిచిన తర్వాత జెరికో యొక్క గోడలు కింద పడిపోయాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మీరు ఇది అవగాహన చేసుకోండి. మీరు ఒక్కసారి ఎప్పుడైతే దేవుడికి లోబడి ఉంటారో అది మాత్రమే సరిపోదు. ఏం చేయాలనుకుంటారో అది
పరిశుద్ధాత్మ ద్వారానే మీరు చేయాలి. పరిశుద్ధాత్మ లేకుండా మన జీవితంలో మనం ఏమీ చెయ్యలేం. నేను ఎప్పుడైనా దేవుడికి అంగీకరించగలుగుతానా? పదండి చదువుదాం. హెబ్రీయులు 9వ అధ్యాయం 14వ వచనం. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనున్న క్రీస్తు యొక్క రకము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవునికి సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ప్రైజ్ ది లార్డ్. అయితే ఇక్కడ యేసు ప్రభువే తనకు తాను లోబడి ఉన్నారు. మనం ఎంతవరకు లోబడి ఉన్నాం? దేవుడి కార్యాలు ఎంతవరకు చేశాము? మీరు దేవుడికి లోబడి ఉండటం కాకుండా దేవుడి యొక్క కార్యాలు చేయడమే కాకుండా మీరు పరిశుద్ధాత్మ యొక్క సాహసంతో కూడి చేయాలి. నాకు గుర్తుంది, మరి దేవుడు నాతో చెప్పి ఉన్నారు. నేను ఒక గ్రామంలో బరేలి అనే గ్రామంలో ఉన్నా. నేను ఆ బరేలి అనే గ్రామానికి 2004 జూన్ 26వ తారీఖున వచ్చి ఉన్నాను క్రూసేడ్ ఆరంభించమని. ఏప్రిల్ నెల 2004లో అప్పుడు నేను ఇంకా నైజీరియాలో ఉన్నప్పుడు నాతో చెప్పి ఉన్నారు, మీ ఊరిలో జూలై 10వ తారీఖున నువ్వు ఒక క్రూసేడ్ చేయబోతున్నావు అని చెప్పి ఉన్నారు. నేను కేవలం ఒక సెల్ లీడర్ గా ఉన్నాను. నా జీవితంలో 55 మంది కన్నా ఎక్కువగా వాక్యం బోధించలేదు. మా ఊరికి వెళ్ళిన తర్వాత అప్పుడు నేను అడిగాను, దేవుడా నేనేమి చేయాలి? నేను ప్రార్థిస్తున్నాను. నేను నైజీరియాకి వెళ్ళక ముందు నేను ఎప్పుడు ఒక క్రైస్తవుని కూడా నా జీవితం మొత్తంలో కలవలేదు. ఎప్పుడు యేసు గురించి వినలేదు. నేను ఎప్పుడు నా జీవితంలో JESUS అన్న మాట వినలేదు. భారతదేశంలో క్రైస్తవులు ఉంటారని కూడా నాకు తెలియదు. మరి దేవుడు నాతో చెప్పి ఉన్నారు, జూలై 10వ తారీఖున నువ్వు క్రూసేడ్ చేయాలి అని. అప్పుడు నేను అడిగాను, ప్రభువా నేనేం చేయాలి? ప్రార్థిస్తున్నాను. అప్పుడు దేవుడు నాకు ఒక సంఘాన్ని చూపించారు. అది నేను రైల్వే స్టేషన్ కి వెళ్లే దారిలో అది ఎరుపు రంగులో ఉంది. దేవుడు నన్ను ఆ సంఘానికి వెళ్ళమని చెప్పారు. దేవుడు అన్నారు, నువ్వు వెళ్ళు, అక్కడ నీ కొరకు ఒక మనిషి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారని. మరి నేను స్కూటర్ మీద ఆ స్థలానికి వెళ్ళాను. ఆ రోజు నేను సంఘంలో పక్షులు ఎగరడం మాత్రమే చూశాను. మరి మధ్యాహ్నం 2-3 సమయంలో మరి నేను సంఘంలో అడుగు పెట్టినప్పుడు ఎవరు లేరు, ఖాళీగా ఉన్నాయి కుర్చీలు గాని, లేకపోతే అక్కడ అంతా ఖాళీగా ఉంది. నేను అక్కడ ఉండి ఎదురు చూస్తూ ఉన్నాను, ఎవరైనా ఉంటే వాళ్ళతో మాట్లాడదాము అని. చివరిగా నేను ఒక సెక్యూరిటీ మనిషిని కలిశాను. ఇక్కడ ఎవరైనా ఉంటే వాళ్ళతో మాట్లాడాలన్నాను. అప్పుడు ఆయన ఇక్కడ కేవలం ఆదివారం రోజు మాత్రమే అందరూ వస్తారని చెప్పారు. అప్పుడు నేను అన్నాను, సరే కానీ నేను ఎవరైనా కలవాలి అని చెప్పాను. అప్పుడు ఆయన నన్ను అడిగారు, మిమ్మల్ని ఎవరు పంపించారు? నేనన్నాను, దేవుడు నన్ను పంపించాడు అని. అప్పుడు ఆ సెక్యూరిటీ మనిషి పిచ్చివాడిలాగా అయిపోయాడు. అప్పుడు ఆయన నా పైన అరవడం మొదలు పెట్టాడు. అప్పుడు నేను యవనస్తుడిగా ఉన్నాను, ఇప్పుడు కూడా యువకుడిలాగే ఉన్నాను. ఇప్పుడు నేను ఇంకా చిన్న యువకుడిలాగా ఉన్నాను. నేను అన్నాను, నేను ఎవరైనా కలిసే వరకు ఈ స్థలం నుంచి వెళ్ళను అని. ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారు. నేను ఇంకా దాని తర్వాత 30 నిమిషాలు ఎదురు చూశాను. ఆయన తిరిగి వచ్చి అన్నారు, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా అని. అప్పుడు నేను అన్నాను, అవును నాకు దేవుడు పంపించారు అని. ఎవరితో అయినా మాట్లాడే వరకు ఇక్కడ నుంచి కథలు అని చెప్పాను. అప్పుడు ఆయన అన్నారు, ఇక్కడ బైబిల్ సెమినార్ జరుగుతుంది పక్క బిల్డింగ్ లో అని. నన్ను ఒక చిన్న గేట్ ద్వారా తీసుకుని వెళ్లారు. అది 2 బిల్డింగ్లకి మధ్యలో ఉంటుంది. నేను అప్పుడు దేవుడిని అడిగాను, ప్రభువా మరి ఇప్పుడు నేనేం చేయను? సెమినార్ జరుగుతూ ఉంది హాల్లో, మరి దాని పక్కనే ఒక చాపెల్ ఉంది. దేవుడు అన్నాను, వెళ్ళి అక్కడ కూర్చో, నీ కోసము ఒక మనిషి వస్తారు అని. అప్పుడు నేను వెళ్ళి అక్కడ ఆ బెంచ్ మీద కూర్చున్నాను. స్తంభానికి ఆనుకొని ఉంది. అప్పుడు నేను నా తల స్తంభాని వైపు అలా పెట్టుకుని కూర్చున్నాను. 5 నిమిషాల తర్వాత ఆ స్థలం పక్క నుంచి ఇంకొక తల కనిపించింది. అప్పుడు నేను అడిగాను, ఎవరు మీరు అని. అప్పుడు ఆయన నన్ను అడిగారు, ఎవరు మీరు అని. అప్పుడు నేను చెప్పాను, దేవుడు నన్ను పంపించారు, ఇక్కడ ఒక మనిషి నా కోసం ఉంటారని. నేను ఈ సెమినార్ లోనే ఉన్నానని ఆయన చెప్పారు. దేవుడు నాతో చెప్పి ఉన్నారు, నేను నీ కొరకు అక్కడ ఏర్పాటు చేసి ఉన్నానని. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ, దేవుడికి లోబడి ఉండటం ఒక్కటే సరిపోదు. మీరు పరిశుద్ధాత్మ యొక్క సాహసం మీ జీవితంలో ఏంటో తెలుసుకోవాలి. మీకు ఉదాహరణల మీద ఉదాహరణలు ఇస్తాను, మేము ఎలాగ ఏమి చేశాము అని. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ యొక్క కార్యాలు మీ జీవితాల్లో నేను నొక్కి చెప్పాను. పరిశుద్ధ గ్రంథం చూడండి. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, దేవుడు మోషేతో చెప్పి ఉన్నారు, కుట్టే బట్టలు కూడా చాలా పరిశుద్ధంగా ఉన్న వాళ్ళే కుడతారు. అంగే ఎవరైతే వేసుకుంటారో దేవుడు అందరికీ కుట్టడానికి అది అధికారం ఇవ్వలేదు. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, మరి దేవుడు మోషేతో అన్నారు, నేను వాళ్ళని నా యొక్క జ్ఞానంతో నింపి ఉన్నాను అని, నా యొక్క పరిశుద్ధాత్మతో. అందుకని దేవుడు ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మతో నిండి ఉండాలని కోరుకుంటారు. మీరు దేవుడి ఇంట్లో ఏం
పని చేసినా కూడా మీరు సెల్ లీడర్ గా ఉన్నప్పటికీ, మీరు ఫైర్ లో ఉన్నా కూడా, మీరు ఒక ఆశర్ అయినా కూడా, లేదా ద్వారం తెరవడానికి కూడా నించుని ఉన్న వాళ్ళైనా సరే, మీరు పిల్లల సంఘంలో ఉన్నా సరే, మీరు ఏమి చేసినా సరే, మీరు పరిశుద్ధాత్మతో నింపబడి ఉండాలి. మీరు ఒక కెమెరామైన్ అయినా సరే, మీరు ఒక ఎడిటర్ అయినా సరే, మీరు ఏమేమి చేసినా కూడా మీరు ఒకవేళ పరిశుద్ధాత్మతో నిండి ఉండకపోతే దేవుడి యొక్క ప్రణాళిక ఏమిటో మీ జీవితంలో మీరు తెలుసుకోలేదు. మీరు మీ నుంచి చాలా శ్రేష్టమైనది బయట తీసుకురాలేదు. దేవుడికి మాత్రమే తెలుసు మీ నుంచి శ్రేష్టమైనది బయట తీసుకురావటం. జరిగే యందు మీరు పరిశుద్ధాత్మతో నింపబడతారు. మీరు పరిశుద్ధాత్మని కలుస్తారు. మీరు పరిశుద్ధాత్మతో నడుస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఆయన మిమ్మల్ని మార్గం పోవునట్టు చేస్తారు. ఆయనే మీకు టీచర్. జెరికోలో మీరు శక్తి మరియు నిశ్శబ్దాన్ని చూస్తారు. అంటే మీరు నిశ్శబ్దులు, కానీ మీకు తెలుసు మీ దేవుడు అరువాలు అని. కొంతమంది అన్నారు ఈయన చాలా కామ్ గా ఉంటాడు అని. మరి ఇంకా కొంతమంది అన్నారు మీరు ఆయనని సంఘంలో ఉన్నప్పుడు చూడండి అని. ప్రైజ్ ది లార్డ్. మీరు ఎప్పుడు కామ్ గా ఉండాలో మీకు తెలుసు. మీకు పరిశుద్ధాత్మ యొక్క స్ట్రాటజీస్ ఉన్నాయి. అన్ని వేళలు మీ పనులన్నీ సక్రమంగా జరగాలంటే మీరు ప్రపంచానికి ఒక అద్భుతంలా కనిపిస్తారు. చూడండి జెరికో యొక్క గోడలకి ఏం జరిగిందో. అలాంటి స్ట్రాటజీస్ ని ఉపయోగించాలని ఎవరికి మాత్రం తెలుసు. 6 రోజులు ఊరు మొత్తం మౌనంగా తిరుగుతూ మళ్ళీ 7వ రోజున కూడా 6 చుట్లు నెమ్మదిగా తిరిగి 7వ చుట్టుకి నువ్వు అరువు. ప్రైజ్ ది లార్డ్. దీనిని పరిశుద్ధాత్మతో మాట్లాడటం అంటారు. చాలా మంది ఇది కోల్పోయారు. వాళ్ళకి తెలిసింది ఒక్కటే, పుస్తకాల్లో చదివామన్న విషయం. అందుకని వాళ్ళందరూ ప్రభావితంగా చూడలేదు. లార్డ్ చూడండి మన ప్రపంచంలో ఏం జరుగుతుందో మొత్తం తలక్రిందులుగా జరిగింది. ఇప్పుడు ఈ మనుషులకి మనము కొంచెం ఇంకా చెప్పాము అని అంటే ఇంకా జీవితాంతము ఈ లాక్ డౌన్ అనేది కొనసాగుతూ ఉంటుంది. దైవజనులు క్రిస్ గారికి వందనాలు, పరిశుద్ధాత్మకి వందనాలు. దైవజనులు మాకు చెప్పి ఉన్నారు ఏం చేయాలో. మేము ప్రార్థించడం మొదలు పెట్టాము. కొన్నిసార్లు గంట వరకు వెళ్లేది ప్రార్థన. మేము మళ్ళీ దాన్ని ఆరంభించాము. గ్లోబల్ డే ఆఫ్ ప్రేయర్ 26 జూన్ విజయవంతంగా ముగిసింది. ప్రార్థన అవుట్ రీచ్ కూడా ఉన్నాయి. దీన్ని అంటారు పరిశుద్ధాత్మ యొక్క స్ట్రాటజీస్ అని. కావున లోబడి ఉండటం ఒకటే సరిపోదు. మీరు పరిశుద్ధాత్మని కలవాలి. మీరు పరిశుద్ధాత్మతో నడవాలి. మీరు ఏది చేసినా పరిశుద్ధాత్మతో నిండి ఉన్నప్పుడు చేయాలి. జీవితంలో అద్భుతమైన ఫలితాలని మీరు చూస్తారు. ప్రైజ్ ది లార్డ్. మరి మనకి తెలుసు ఆరాధన మరియు మౌనం గురించి. హల్లెలూయా. మీరు జెరికో యొక్క నగరానికి సేనాధిపతిగా ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లేకపోతే మీరు కేవలము సంఘానికి వెళ్తూ మీ యొక్క పరిశుద్ధ గ్రంథం చదువుతూ ఉంటారు. అది మంచిదే, కానీ మీరు జెరికో నగరంలో సేనాధిపతిగా ఉంటారు. మీకు యోధుల మనస్పదం కలిగి ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? ఈ యొక్క తరము అలాగే ఉండిపోవడం కాదు. మోషే అన్నారు మరి అలాగే ఉండండి, మరి యుద్ధము యెహోవాదే అని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా మందికి ఈ విషయాలు తెలియదు. మరి యుద్ధముకి కావాల్సిన ఆయుధాలు యుద్ధము యెహోవాదే, అది చాలా మంచిది. జెరికో నగరం, జెరికో వద్ద మీకు సైనికుని మనస్తత్వం కలిగి, జెరికో వద్ద మీకు సైనికుల మనస్తత్వం కలిగి ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి అలాగే ఉండిపోవడము ఇష్టం ఉండదు. ఇది నిర్గమకాండము 13వ అధ్యాయం 14వ వచనం లాగా దేవుడు వాళ్ళకి చెప్పాలనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు 400 సంవత్సరాలు ఒక బానిస బ్రతుకుని బ్రతికారు. కాబట్టి దేవుడు వాళ్ళని అలాగ ఉండకూడదు అని కోరుకున్నారు. దేవుడికి తెలుసు వాళ్ళు పోరాడలేరని, అందుకని దేవుడు వాళ్ళ తరపున పోరాడారు. కానీ ఈ తరం అలాంటిది కాదు, అలాగే నిలిచిపోయి ఉండటానికి. ప్రైజ్ ది లార్డ్. మనకి బానిసత్వం లాంటి హృదయం లేదు. ప్రైజ్ ది లార్డ్. మనకి ముందుకు మాత్రమే సాగే ఒక మనస్తత్వం కలిగి ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనము దేవుడి యొక్క యోధులము. ప్రైజ్ ది లార్డ్. దేవుడి సైన్యము ముందుకు సాగుతూనే ఉంటాము. మనమే దేవుడికి ఆయుధాలు ముందుకు సాగుతూ ఉంటాం. లార్డ్. హల్లెలూయా. దేవుడు పోరాడుతూ ఉంటే మనం అలా నించొని ఉండలేము. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మన ద్వారా యుద్ధం చేశారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనము చర్య తీసుకుంటాము. దేవుడు మన కోసం చెయ్యాలి అని మనం ఆలోచిస్తూ అలా ఉండిపోము. మనము దేవుణ్ణి మాత్రం అడుగుతూ ఉన్నాము ఏం చేయాలి అని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జెరికో వద్ద మీరు అవగాహన ఇంకా పెంచుకుంటారు. అవగాహనతో ప్రార్థన చేయడానికి చాలా తేడుగా ఉంది. అవగాహనతో కూడా ప్రార్థన చేయటం అని అంటే మీకు చాలా అవగాహన ఉంది అని అర్థం. ఇంగ్లీషు, తమిళ్, డచ్, తెలుగు, తమిళ్ మీకు తెలిసిన భాషలన్నీ. దాని అర్థం అది అవగాహనతో మాట్లాడండి అని. అవగాహన ఉండి మాట్లాడుతున్నానంటే దానికి అర్థము భాషల్లో మాట్లాడుతున్నామని. తెలుసు ఏం చేయాలో. మీరు యుద్ధ రణంగంలో ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. మీరు ఏం సాధించాలనుకుంటున్నారో మీకు తెలుసు. మీరు సింహము మీ యొక్క ఆత్మలో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు ఊరికే అలా నించొని ఉండడం, అలా ఉండిపోవడం కాదు. మీకు తెలుసు మీరు దేవుడి యొక్క సైన్యమని. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు రక్షణ పొందుతారు. బెతెల్లో లోబడి ఉంటారు. జెరికోలో సైన్యాధిపతిగా పనిచేస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ దేశాన్ని, నగరాన్ని తీసుకోబోతున్నాను. ప్రైజ్ ది లార్డ్. మీ అగ్ని
శక్తి మీ నాలుక ద్వారా వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అగ్ని మీ నోటి ద్వారా వస్తుంది. క్రియలన్నీ నేను తుంచి వేస్తున్నాను. నా యొక్క నగరం నుంచి, నా యొక్క ప్రాంతం నుంచి యేసు నామములో శుద్ధాత్మతో నింపి ఉన్నారు. మీరు పోరాటానికి సిద్ధంగా ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. మీ జీవితము మారిపోయింది. మీరు యుద్ధ రణరంగంలో ఉన్నారు. మీరు మామూలు క్రైస్తవులు కాదు. మీరు సాహసవంతులు, ధైర్యవంతులు. ప్రైజ్ ది లార్డ్. మీరు శత్రువుతో పోరాడగలరు. హల్లెలూయా. మీరు మిమ్మల్ని మీరు కాపాడుకోవడమే కాకుండా మీరు శత్రువుతోని కూడా మీరు పోరాడగలిగారు. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథం చెబుతుంది, మీరు కవచంని మొత్తం చుట్టుకోండి అని. విశ్వాసం యొక్క కవచము శత్రువుని ఓడించడానికి నోటి యొక్క ఖడ్గముతో శత్రువుపై దాడి చేయండి. ప్రైజ్ ది లార్డ్. మీ ద్వారా వాక్యాలు వస్తున్నాయి. మీ ద్వారా వాక్యాలు వస్తున్నాయి. వాక్యాలు చాలా శక్తివంతంగా ఉన్నాయి. ఆ శక్తి ద్వారా దేశాన్ని మార్చేయచ్చు. ఆ శక్తి ద్వారా మీ యొక్క నగరాన్ని మార్చేయచ్చు. ఏం చేయాలో బాగా తెలుసు. ప్రైజ్ ది లార్డ్. మీకు అసాధ్యమైందంటూ ఏది లేదు. ప్రైజ్ ది లార్డ్. మీరు అనుకోకూడదు ఒక మనిషి ఏం చేస్తాడు. కాదు కాదు కాదు. జెరికో నగరంలో మీకు తెలుసు ఒక మనుషుడే చాలా తేడా చేయగలరని. ప్రైజ్ ది లార్డ్. మీరు విన్నారా? మీరు మిమ్మల్ని తక్కువ చేసుకోకండి. పరిశుద్ధాత్మ మీలో ఉన్నాడు. ఒక్క మనుషుడే తేడా తీసుకురాగలడు. కేవలం మీరొక్కరే క్రైస్తవుడిగా నించోవాలని అనుకున్నా కూడా పర్వాలేదు, నించోండి. దానియేలు సమయంలో చూడండి, మెష్రెక్ వాళ్ళని చూడండి, వాళ్ళు మాత్రమే నించొని ఉన్నారు. ఆ సమయంలో ఇప్పుడు ఏం జరిగింది? ఆ యొక్క ప్రాంతం అంతా, ఆ యొక్క దేశం అంతా కూడా దానియేలు, షద్రక్, మెషక్, అబేద్నెగో దేవుడికి తల వంచాల్సి వచ్చింది. మీరు ఎప్పుడూ ఓడిపోకూడదు. మీరు ఎప్పుడూ ఓడిపోకండి. జెరికోలో ఎవరు ఓడిపోలేదు. ఎలాగనగా మరి ఈజిప్ట్ యొక్క రాజులాగా ఫేరో మోసెస్ తోని రాజీ పడదాం అనుకున్నారు. లేదు, మీరు చేసేది చాలా భయంకరంగా ఉంది. మీ మనుషులు భార్యల్ని పిల్లల్ని వదిలి వెళ్తారా? అప్పుడు మోషే అన్నారు, మేము వెళ్తాము, మా భార్య వస్తారు, మా పిల్లలు వెళ్తారు, మాతో పాటు మా యొక్క పశువులు కూడా పోతాయి అని చెప్పారు. మీరు ప్రభుత్వంతో చర్చలు జరుపుకుంటున్నారు. ప్రభుత్వం ఏమో మీ యొక్క సంఘాలు తెరవబడాలా, మాస్కులు ధరించాలని చెప్పారు. మేము రాజీ పడట్లేదు. శాస్త్రం చెప్పక్కర్లేదు సంఘాలు ఏం చేయాలి అనేది. ప్రభుత్వం చెప్పక్కర్లేదు సంఘాలు ఏం చేయాలనేది. సంఘం అనేది వాళ్ళ యొక్క స్వరం. ప్రైజ్ ది లార్డ్. కొన్ని చోట్ల స్థలం ఉంది శాస్త్రంకి, ప్రభుత్వానికి, కానీ సంఘంలో వాళ్ళ నియమాలు వాళ్ళకు ఉంటాయి. మేము దేవుడి యొక్క పాలనలో ఉంటాము. ప్రైజ్ ది లార్డ్. మేము దేనికి రాజీ పడము, దేనికి మేము తల వంచము. మేము సాతానుతో చర్చలు చెయ్యము. లేదు లేదు లేదు, మీరిప్పుడు సాతాను శుద్ధపరచాలా? మీరు మీ మోచేతును వంచండి, మీ మోచేతును వంచండి. దైవజనులు క్రిస్ గారు అన్నారు, మీరు మోచేయితో మొదలు పెడతారు, మీ తల వంచుతారు అని. వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు. చీకటి శక్తులు అలాగే కలుస్తాయి తలలతో. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అంటున్నారు, మీరు చేతులు కలపకండి, మీరు మీ మోచేయిని మాత్రమే తాకండి. మేము అది చేయలేము, దేనికి రాజీ పడలేము. దేవుడు మమ్మల్ని ప్రార్థించమని అడిగారు, మేము ప్రార్థిస్తాము. ఏం కరువు లేకుండా మొత్తం తొలగిపోయాలి యేసు నామములో. హల్లెలూయా. సాతానుతో మనం రాజీ పడలేము, మేము దేవుడు ఏది చెప్తే అది మాత్రమే చేస్తాము. ఆయన మాకు ప్రార్థన చేయడానికి ఈ యొక్క స్ట్రాటజీని ఇచ్చారు. ప్రైజ్ ది లార్డ్. మేము ప్రార్థిస్తున్నాము. తొందరలోనే మీరు విజయాన్ని చూసారు. ప్రైజ్ ది లార్డ్. ఎవరైతే ప్రజలు మాట్లాడారో వారందరూ కలిసి కట్టుగా వచ్చారో మీరు వాళ్ళని పుస్తకాల్లో చూసారు. ప్రైజ్ ది లార్డ్. నామములో మీరు చూస్తారు. అప్పటి వరకు మీరు పరిశుద్ధాత్మతో నిండి ఉండాలి. మీరు భాషల్లో మాట్లాడండి. సాతాను యొక్క క్రియలు లయం చేయండి. దేశం యొక్క నాయకుల కోసం మీరు ప్రార్థన చేయండి. మీరు ప్రార్థనతో మార్పును తీసుకురండి. మీ యొక్క ప్రార్థన విధానం మారింది. మీరు మళ్ళీ దేవుణ్ణి అడగండి, దేవుడా ఇది ఇవ్వండి, అది ఇవ్వండి, అది ఇవ్వండి, ఇది ఇవ్వండి అని. మీ నాలుక నుంచి అగ్ని వస్తుంది. మీ యొక్క ప్రార్థన విధానము మారింది. మీరు దేని గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నారో అవి మారిపోయాయి. మీరు మీ కుటుంబం కోసం ఆలోచించడం కాకుండా మీరు దేవుడి కొరకు కూడా ఇప్పుడు ఆలోచిస్తారు, దేవుడి చిత్త ప్రకారం చేయడానికి. దేవుడి యొక్క కార్యము పట్టిక ఏంటో వాళ్ళకి తెలీదు. చాలా మందికి దేవుడి యొక్క కార్యక్రమం పట్టిక ఏంటో తెలీదు. వాళ్ళకి వాళ్ళ కుటుంబం యొక్క కార్యం పట్టిక మాత్రమే తెలుసు. కానీ మేము మాత్రము దేవుడి యొక్క కార్యక్రమం పట్టిక మీదనే శ్రద్ధ పెడతాము. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే మేము పరిశుద్ధాత్మతో నింపి ఉన్నాం కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. మీతో కూడా అదే జరుగుతుంది. మీరు ఒకవేళ జెరికోకి కనుక వస్తే మీరు ఒక యోధుడు అవుతారు. ప్రైజ్ ది లార్డ్. మీరు యోధులు అవుతారు. మీరు పరిశుద్ధాత్మని కలుసుకున్నారు. మీరు పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నారు. మీకు దేవుడి యొక్క జ్ఞానం మీలో పనిచేస్తుంది. మీకు గొప్ప గొప్ప ఆలోచనలు వస్తున్నాయి. మీ సమయము మొదలవుతుంది. అప్పుడు మిమ్మల్ని ఎవరు ఆపలేరు. ప్రైజ్ ది లార్డ్. గోడలు పెద్దవి కాదు, మనం దాన్ని కింద
తీసుకురావడానికి లార్డ్ అంటే మీకు పరిశుద్ధాత్మ యొక్క స్ట్రాటజీస్ ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఒకవేళ మీరు గిల్గాల్ నుంచి కదిలి ఉంటే బెతల్ కి చేరుకొని ఉంటే అక్కడ దేవుడికి లోబడి ఉండి మళ్ళీ మీరు ముందుకు సాగుతూ పరిశుద్ధాత్మని కలుగుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మతో నింపి ఉండండి. ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మతో నిండి ఉండండి. చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళకి చెప్పండి, నేను ఒకవేళ మిమ్మల్ని చూసి నవ్వినా కూడా నేను పరిశుద్ధాత్మ ద్వారానే నవ్వుతాను. నేను నిన్న ఒకరితో మాట్లాడుతున్నాను, ఆయనకి ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు ఎక్కువైపోయాయి. ఎవరో నైజీరియాకి చెందిన వ్యక్తులు నా నంబర్ వాళ్ళకి ఇచ్చి ఉన్నారు. ఎందుకంటే ఆ వ్యక్తి మన భారతదేశానికి చెందిన వ్యక్తి. మరి అతనితో మాట్లాడినప్పుడు ఆయన అన్నారు, అయ్యగారు మీ యొక్క మాట తీరే నాకు స్వస్థతనిచ్చింది అని. నేను ఆయన కొరకు ప్రార్థన చేస్తానన్నాను. వినగానే స్వస్థత పొందారు. అదే జరుగుతుంది. మీ యొక్క చిరునవ్వు కూడా స్వస్థపరుస్తుంది ఎవరినైనా సరే. సహోదరులారా, ఒక చిరునవ్వు లేదా మీరు ఎవరితో అయినా చెయ్యి కలిపినా సరే మీ చెయ్యి కలపండి, అది వాళ్ళ జీవితాలనే మార్చేసి. నేను ఎప్పుడైనా మీ చెయ్యి ముట్టుకున్నట్టయితే మీ జీవితం ఎప్పుడో మారిపోయి ఉంది. అంటే నా శరీరం అంతా పరిశుద్ధాత్మతో నిండి ఉంది. పరిశుద్ధాత్మ లేకుండా నేను ఏది చేయను. నేను ఎందుకు చేస్తాను? అది పరలోకంలో రాసిపెట్టి ఉండదు. పరలోకంలో రాసిపెట్టింది లేదు. దేవుడు దాన్ని గుర్తించలేదు. పరిశుద్ధాత్మ లేకుండా నేను ఏది చేయను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అవునా, నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. మీరు మీ యొక్క ప్రయాణము గిల్గాల్ నుంచి బెతల్ వరకు నుంచి జెరికోకి సాగుతారు. పెట్టుకోండి, జార్డన్ అనే స్థలం ఇంకొకటి ఉంది. అది మనం వచ్చే ఆదివారం మాట్లాడుకోబోతున్నాము. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేస్తూ ఉండండి అప్పటి వరకు. మరి ఎన్నో ప్రార్థనలు కార్యక్రమాలు జరుగుతున్నాయి. డీటెయిల్స్ అన్ని స్క్రీన్ మీద ఉన్నాయి. మీరు అవి చూసి మీరు ఆనందంగా నాతో పాటు పాల్గొనవచ్చు. ఎక్కడ ఉన్నా సరే మీ యొక్క పరిశుద్ధ హస్తాలని పైకి లేపి మీరు దేవుడితో మాట్లాడండి. ఆయన మీకు ఆయన యొక్క స్ట్రాటజీలు ఇవ్వండి. ప్రార్థన దేవుడు చెప్తున్నారు, ఆయన మిమ్మల్ని చాలా గొప్పగా వాడుకోబోతున్నారని. నామములో కొన్ని ఉండొచ్చు నేను ఇది చేయలేను అని, కానీ మీ ద్వారా కోట్ల మంది రక్షణ పొందుతారు. ఆయన మీకు అప్పగించిన కార్యములకై మీరు అటు ఇటు చూడకండి. మీరు ఏదైతే చిన్న పనులు మొదలు పెట్టారో అందులో నా హస్తం ఉందని చెప్పారు. ఆ ప్రార్థనలో నా చెయ్యి ఉంది, ఆ సెల్లో నా చేతి ఉంది. నేను అంటాను మీరు దేశాలు వెళ్ళండి. అదే మీ దేవుడి యొక్క వాపాదములు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. హల్లెలూయా. మీరు మా యొక్క ప్రోగ్రామ్ ఇప్పుడు వీక్షించినట్టయితే మీరు ఒకవేళ క్రీస్తుకి మీ జీవితం అర్పించకపోయినట్టయితే నేను మిమ్మల్ని ఇప్పుడే ఆహ్వానిస్తున్నాను. మీ జీవితం క్రీస్తుకి అర్పించండి. ఎందుకంటే అప్పుడు మీరు కూడా మీ యొక్క ప్రయాణము కొనసాగించొచ్చు. గిల్గాల్ నుంచి బెతల్ నుంచి జెరికోకి. కానీ దీని కొరకు మీరు మీ జీవితం యేసుకి అర్పించాలి. హల్లెలూయా. మీరు ఎక్కడున్నా సరే నా వెనకాల మీరు ప్రార్థించండి. మీ మనస్సుతో మీ మనస్ఫూర్తిగా అంగీకరించండి. చెప్పండి, తండ్రి ప్రభువా, నేను యేసుక్రీస్తుని నమ్ముచున్నాను, దేవుడి యొక్క కుమారుడని నమ్ముచున్నాను. ఆయన నా ఆత్మ రక్షణ కొరకు చనిపోయారని నమ్ముచున్నాను. దేవుడు తిరిగి 3వ రోజున మరణం నుంచి తిరిగి లేపారు. ఆయన సజీవుల లెక్కలో మిగిలిపోయారు. ఈ రోజు నేను యేసుని నా జీవితంలో ఆహ్వానిస్తున్నాను. యేసు నా జీవితంలో ప్రభు అని అంగీకరిస్తున్నాను. నేను నమ్ముచున్నాను. నా నోటి ద్వారా నేను అంగీకరిస్తున్నాను. యేసుక్రీస్తు సజీవమైన దేవుడి యొక్క కుమారుడు, నా ప్రభువు, నా రక్షకుడని నమ్ముచున్నాను. ఈ రోజు నుంచి నేను రక్షణ పొందాను. నేను రక్షింపబడాను. ఈ రోజు నేను దేవుడి యొక్క జీవం పొందుకున్నాను. నాలోన నేను రక్షణ పొందాను. ధన్యవాదములు తండ్రి, నన్ను రక్షణలోకి నడిపినందుకు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. మీరు కనుక ఈ యొక్క ప్రార్థన చెప్పినట్టయితే దేవుడు మీ మొర విన్నారు. మీరు రక్షణ పొందారు. మనం వెళ్ళబోయే ముందు నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. తండ్రి, యేసు నామంలో రక్షణ పొందిన వాళ్ళందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వాళ్ళ జీవితాల్లో క్రీస్తుని ప్రకటిస్తున్నాను. సాతానికి ఎటువంటి అధికారం లేదు వాళ్ళ జీవితంలోంచి, వాళ్ళ కార్యాలలోంచి. ఇప్పటి నుంచి నజరైన యేసు నామంలో మీ యొక్క వాక్యం ద్వారా వాళ్ళని ఆశీర్వదిస్తున్నాను.
మీ కృప ద్వారా వాళ్ళని ఆశీర్వదిస్తున్నాను, మీ ఆత్మ ద్వారా వాళ్ళని ఆశీర్వదిస్తున్నాను. యేసు నామములో సరైన అవగాహన ఉండాలని ఆశీర్వదిస్తున్నాను. ధన్యవాదములు తండ్రి, వాళ్ళు ఆశీర్వదించబడ్డారు. ధన్యవాదములు తండ్రి, యేసు నామములో ఆమేన్. మా యొక్క డీటెయిల్స్ స్క్రీన్ మీద ఉన్నాయి. మీరు రక్షణ పొందినట్టయితే మాకు మీరు సంప్రదించండి. మేము మీ కొరకు ఒక పుస్తకము పంపిస్తాము. నేను ఇప్పుడు తిరిగి జన్మించానన్న పుస్తకము మా యొక్క దైవజనులు క్రిస్ గారు రాసి ఉన్నారు. ఆ పుస్తకం మీరు ఇంకను క్రీస్తులో ఎదగడానికి ఉపయోగపడుతుంది. ప్రైజ్ ద లార్డ్. మరి ఇప్పుడు ఈ సమయంలో మనము కానుకలు, దశంభాగాలు, భాగస్వామ్యాలు ఇవ్వాల్సిన సమయము మీరు చూసి ఉన్నారు. మనము దేవుడికి లోబడి ఉండటము, మన యొక్క దశంభాగాల నుంచి, మన యొక్క కానుకల నుంచి మనం ఏం చేస్తున్నా సరే డబ్బుకు మీరు యజమాని అవ్వకండి. గుర్తుపెట్టుకోండి, దేవుడు మీకు డబ్బులు ఇచ్చి ఉన్నారు ఆయన యొక్క రాజ్యాన్ని ముందుకు తీసుకెళ్లడానికి గురించి. అప్పుడు ఆయన మిమ్మల్ని ముందుకు తీసుకుని వెళ్తారు, మీరు లోబడి ఉండే విధానాన్ని బట్టి. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు నేను క్వైర్ ని పిలువబోతున్నాను, మీరు ఆనందించండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. Praise the Lord. Hallelujah. My life is in you. My hope is in you, O Lord. Woo! My life is in you, Lord. My strength is in you, Lord. My hope is in you, Lord. In you is in you. My life is in you, Lord. My strength is in you, Lord. My hope is in you, Lord. In you is in
కొరకు ప్రార్థన చేద్దాము. తండ్రి యేసు నామములో మేము ప్రార్థిస్తున్నాము. మీకే ధన్యవాదములు తండ్రి. మా కానుకల్ని తీసుకొచ్చే కృపని మాకు ఇచ్చినందుకు మీకే మీ యొక్క ఆత్మ ద్వారా దాన్ని పరిశుద్ధపరచండి ప్రభువా. ధన్యవాదములు తండ్రి. మేము ఇచ్చిన ప్రకారంగా మాకు 100 రెట్లుగా బహు ఫలితాలను లభించేలాగా ఆశీర్వదించండి. మీ యొక్క ఆశీర్వాదం ప్రోక్షించండి మా యొక్క కానుకల మీద. నేను ప్రకటిస్తున్నాను తండ్రి, మరి వాళ్ళందరూ ముందుకు సాగుతారు, సాగి మీ యొక్క రాజ్యాన్ని, పరలోక రాజ్యాన్ని ముందుకు తీసుకువెళ్తారు యేసు నామములో. ధన్యవాదములు తండ్రి. శక్తివంతమైన యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరి ఇప్పుడు ఇది సరైన సమయము. మనము అనారోగ్యంగా బాధపడుతున్న వాళ్ళందరూ కూడా ప్రార్థన. మరి మేము ఎప్పుడు చెప్పిన విధంగానే మీరు ఎప్పుడు అనారోగ్యంగా ఉండడానికి వీల్లేదు. కానీ మీరు అనారోగ్యంగా బాధపడుతూ ఉంటే మేము ప్రార్థన. దేవుడు పరిశుద్ధాత్మ యేసు ప్రభుని మరణం నుంచి తిరిగి లేపారు. ప్రైజ్ ది లార్డ్. కావున మీరు ఎక్కడ ఉన్నా మీ పరిశుద్ధ హస్తాలని పైకి లేపి మీకు ఎక్కడైతే నొప్పి ఉందో ఆ యొక్క ఒక హస్తాన్ని ఆ నొప్పి దగ్గర పెట్టండి, ఇంకో హస్తాన్ని మీరు స్క్రీన్ మీద ఉంచండి. మీరు స్వస్థత పొందారు. తండ్రి యేసు నామములో నేను ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయను. ఎవరైతే వాళ్ళ యొక్క శరీరంలో ఏదో ఒక నొప్పితో బాధపడుతున్నారో వాళ్ళకి దేవుడి యొక్క జీవితాన్ని ప్రకటిస్తున్నాను యేసు నామంలో. అపవాదిని, ఆ యొక్క చీకటి శక్తులని నజరైన యేసు నామంలో ఇప్పుడే పొమ్మనాగ్నాను. ఆ దురాత్మలన్నీ ఇప్పుడే విడిచిపెట్టి పోవాలి యేసు నామంలో. ఇప్పుడే ఆ యొక్క సాతానుని పొమ్మనాజ్ఞాపిస్తున్నాను. ఇంకెప్పుడు వాళ్ళ జీవితంలోకి రాకూడదు యేసు నామంలో. అవును తండ్రి, నేను ఇప్పుడు ప్రార్థిస్తున్నాను. ఆ యొక్క క్యాన్సర్ చనిపోవాలి ఆ యొక్క శరీరం నుంచి యేసు నామంలో. ఏ ఒక్క వైరస్ కూడా ఉండటానికి వీల్లేదు, ఏ ఒక్క శరీరంలో ఉండటానికి వీల్లేదు తండ్రి. ధన్యవాదములు తండ్రి. ధన్యవాదములు తండ్రి. పరిశుద్ధమైన యేసు నామంలో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. హల్లెలూయా. మీరు ఒకవేళ ఇప్పుడు ఆ ప్రార్థనని వినటైతే మీరు స్వస్థత పొందారు. మాకు తెలియండి మీరు ఎలాగ దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచారు అన్న విషయం. ఎప్పుడు కానీ మనకు దేవుడు చేసిన మంచి మనం అద్భుతం అద్భుతం అద్భుతం. అది ఇప్పుడు అనౌన్స్మెంట్ సమయం. నేను ఎప్పుడు మీకు చెప్తూ ఉంటాను, బెతల్ యొక్క సమయము దేవుడికి లోబడి ఉండే సమయం. కావున మీరు పరిగెత్తవచ్చు. చాలా మంది దేవుడు వాక్యం వినడానికి ఆసక్తి చూపిస్తారు, కానీ దేవుడి యొక్క కార్యాలు చేయడానికి మాత్రం రాలేదు. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది మీరు ఎప్పుడైతే చేశారో అప్పుడే ఆశీర్వాదం అవుతారని. వాక్యం వినగానే మీరు టీవీ కట్టేయకండి. మీరు ఏం చేయాలో అది మీకు మేము అప్పగిస్తాం. ప్రైజ్ ది లార్డ్. ఇంకొకటి 21 రోజుల పాటు బహిరంగంగా ప్రార్థన ఉంది. 14 జూన్ లో మొదలైంది. మరి అది 21 రోజుల వరకు అలా కొనసాగుతూ ఉంటుంది. మరి రోజు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. ప్రతి ఒక్క రోజు ఒక సందేశం మీకు ఉచితంగా లభిస్తుంది. మీకు ప్రార్థన గైడ్ ఉంటుంది, ప్రశ్న జవాబులు ఉంటాయి. చాలా ఉల్లాసంగా ఉంది. ప్రైజ్ ది లార్డ్. కావున మీ యొక్క ప్రార్థనా జీవితం ఇంకా ఉల్లాసంగా ఉండేలాగుతుంది. గుర్తు పెట్టుకోండి, మీ జరుపు వద్ద పరిశుద్ధాత్మతో నిండి ఉండి ప్రార్థన చేయాలి. మీకు తెలియాలి ఏమని ప్రార్థన చేయాలో. ప్రార్థన ఎలా చేయాలి అన్న విషయము మీరు నేర్చుకోండి. అది మాత్రం మీరు అవకాశాన్ని కోల్పోకండి. వర్చువల్ చర్చ్ మాకు 19 ఉన్నాయి, కాకపోతే 20 అని చెప్తాం మేము. ఎందుకంటే పిల్లల సంఘం కూడా ఉంది, యవ్వనస్తుల సంఘం కూడా మొదలు పెడుతున్నాం మేము. హల్లెలూయా. నాకు తెలుసు మీరు చాలా ఉల్లాసంగా ఉంటారని. కావున మేము చేస్తున్నాము. మాకు మీరు కూడా పాల్గొనడం అనేది ముఖ్యమైనది. గుర్తు పెట్టుకోండి, మీరు యెహోవా సైన్యము. హల్లెలూయా. మీరు అలానే ఉండి నించోకూడదు, మీరు ముందుకు సాగాలి. మనం ఎవరికి బానిసలుగా లేము, మనం దేవుడి యొక్క కుమారులై ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. యుద్ధంలో మనం సైనికులుగానే ఉన్నాం. మనం దేవుడి కోసం పనిచేస్తాం, మనం దేవుడి కోసం పోరాడతాం. హల్లెలూయా. అదే నేను చెప్తున్నాము, మనం దేవుడి కొరకు పోరాడతాము అనే ఒక స్ట్రాటజీస్ పోరాడతాం. హల్లెలూయా. మీరు ఒకవేళ ఫౌండేషన్ పూల్ చేయకపోతే మీరు తొందరగా చేయాలని కోరుకుంటున్నాను. దయచేసి చేయండి. హల్లెలూయా. కుక్రీకులో ముందుకు సాగడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. తండ్రి యేసు నామంలో ప్రార్థిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాను. వాళ్ళు ఆశీర్వదించబడతారు. వాళ్ళు రాకపోకలందు ఆశీర్వాదం పొందుతారు. వాళ్ళ జీవితంలో ఆశీర్వాదం పలుకుతున్నాను. వాళ్ళ జీవితంలో అనుకూలత కోరుకుంటున్నాను. ప్రత్యేక అనుకూలత కోరుకుంటున్నాను. ప్రత్యేకంగా వాళ్ళ ఆర్థికంగాను బహుగా ఎదగాలని కోరుకుంటున్నాను. అవును తండ్రి, ధన్యవాదములు తండ్రి, ధన్యవాదములు. వాళ్ళు రక్షణ పొందినందుకు ధన్యవాదములు. సాతాను క్రియలన్నీ లయమవును గాక యేసు నామములో. ధన్యవాదములు తండ్రి. వాళ్ళ ద్వారా మీ యొక్క పరలోక రాజ్యం ఇంకా విస్తరింపబడుతుంది. వాళ్ళ ద్వారా కోట్లాది మంది యేసుక్రీస్తుని ఎరుగుతారు తండ్రి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు కృప, దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఎప్పుడు ఎల్లప్పుడూ మీతోనే ఉండాలి యేసు నామములో. ఆమేన్. వీక్షిస్తూనే ఉండండి, ప్రార్థిస్తూనే ఉండండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.